ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సింగపూర్ పర్యటనలో బిజినెస్ ఫారం సదస్సులో పాల్గొని ఆయన ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. సులభతర వాణిజ్య విధానంలో 4 ఏళ్లు అగ్రస్థానం నిలిచాము. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి పెట్టాము. నవంబర్ 14-15 తేదీలో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకునేందుకు అందరూ పాల్గొండి. సింగపూర్ ఆచరిస్తున్న విధానాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇక్కడ అవినీతి అనేది ఉండదు. టాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరో 4 పోర్టులు, 9 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం. యుఎస్లో సిలికాన్ వ్యాలీలా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాము. దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని సీఎం వెల్లడించారు. సింగపూర్ ఓపెన్ ఆడిటోరియంలో ఏపీఎన్ఆర్ ఆధ్వర్యం నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ గారు, 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఏపీ ఎంత నాశనమైందో మీ అందరికీ తెలుసు. పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడుతుందో మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు గారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ప్రచారం చేసే పెట్టుబడులు రాబడుతున్నాము. ఎన్ఆర్ఐలు మా బ్రాండ్ అంబాసిడర్లు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వామ్యం కావాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచి అధిక శాతం ఉంటాయి. ఈ పెట్టుబడులు అధిక శాతం ఏపీకి వస్తే మన రాష్ట్రం మరో సింగపూర్ అవుతుందని వివరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనంకు రావాలని సూచించారు. దీనివల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదని అన్నారు. తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలని సూచించారు. గాయంతో ఇంగ్లాండ్లో చివరి టెస్టుకు దూరమైన భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానుల ప్రార్థనలు, ప్రేమ నాకు నిజమైన బలం. గాయం తగ్గానే నెమ్మదిగా తిరిగి ప్రాక్టీస్ మొదలు పెడతాను. ఓపికగా ఉంటూ 100% తిరిగి ఇచ్చేందుకు కృషి చేస్తాను. నా జీవితంలో గర్వపడే క్షణం దేశం కోసం ఆటమే. తిరిగి ఆడేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. జార్జియాలోని బటమీలో జరిగిన ఎఫ్ఐడిఈ మహిళా చెస్ ప్రపంచ కప్ 2025లో ఫైనల్లో విజయం సాధించిన శ్రీమతి దివ్య దేశ్ముఖ్కి హృదయపూర్వక అభినందనలు. ఆమె అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు మరియు భారత్ చెస్కు గర్వకారమైన, స్ఫూర్తిదాయకమైన క్షణాన్ని సూచిస్తుంది. భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా క్రీడాకారిణి శ్రీమతి హంపి కోనేరు ఫైనల్కి వెళ్లి 2వ స్థానంలో నిలిచారు. ఆమె అద్భుతమైన ప్రయాణానికి నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇద్దరు ఛాంపియన్లు ప్రపంచ వేదికపై భారత్ మహిళ చేసిన ప్రదర్శన అద్భుతం అన్నారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. భారత్ పాకిస్తాన్ మధ్య విరమణలో అమెరికా జోక్యం లేదని భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు అమెరికా ప్రెసిడెంట్, భారత్ ప్రధాని మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. వాణిజ్యం పైన కూడా మాట్లాడుకోలేదు. పాక్ దాడులు మేము తిప్పుకొట్టగానే యుద్ధం ఆపేందుకు సిద్ధమని పాక్ నుంచి కాల్ వచ్చింది. డీజీఎంఓ నుంచి కాల్ వస్తేనే యుద్ధం ఆపుతామని చెప్పామని లోక్సభలో మంత్రి వివరించారు.